తిరుపతి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని ప్రముఖ మిమిక్రీ కళాకారులు శాంబోలు హరినాథ్, రంగస్థల కళాకారులు వెంకటాద్రి, మేకల గంగయ్య, విక్రమ్ స్వామి అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి, భారత్, పార్వతి, ధనలక్ష్మి, నిర్మల, వాసురెడ్డి, మునినాథారెడ్డి, కస్పా పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే చెంగారెడ్డి, శాంబోలు హరిణ, పొన్నాల జేజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పార్వతి, పద్మ, జయమ్మ, మునికుమారి, మహాలక్ష్మి, నరసింహారెడ్డి, నాగరాజు, రాజశేఖర్, వాసు, సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. నగర సంకీర్తన ప్రతి శనివారం తిరుపతి గోవిందరాజ స్వామి యొక్క ఆంజనేయ గుడి దగ్గర నుంచి ప్రారంభించి మరి 4 మాడ వీధుల్లో కూడా తిరుగుతూ భక్తులు విశేష ప్రధానికం భక్తులంతా పాల్గొని అందరూ కూడా ఈ యొక్క భజనలో పాల్గొని భక్తి పారవస్యంతో తన్మత్యంతో వారి యొక్క ఆ భగవంతుడి యొక్క కోరికలను వాళ్ళ భగవంతుడి కోరికలను తీర్చమని వారు ఈ భజన రూపంలో వేడుకోవడంలో చాలా విశేషమైంది. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అడిగిన వెంటనే భక్తుల కోరికలు తీర్చేటి ఆ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా మరి గుండాల గోపీనాథ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క భజన కార్యక్రమం, నగర సంకీర్తన కార్యక్రమం బాగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరుగుతుంది. ఈ యొక్క ప్రముఖులు భక్తులు కూడా పాల్గొని ప్రతి శనివారం ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ భజనలో పాల్గొని భగవంతుని యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం. నమో వెంకటేశాయ.